దేవుని ప్రణాళికలో గుణవతైన భార్య, జ్ఞానము గల భర్త అన్నటువంటి అంశాన్ని మనం వింటున్నాం. ఉదయం మనకి ఇవ్వబడినటువంటి సమయంలో గుణవతి అయినటువంటి భార్యకు ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటో లేఖనాల్లో కూడా మనం చూసాము. రెండవ భాగంలో జ్ఞానము కలిగినటువంటి భర్త ఏ విధంగా తన కుటుంబాన్ని నడిపించుకొని దేవుని యొక్క ప్రణాళికను ముందుకు తీసుకువెళ్తాడో ఈ మధ్యాహ్నంలో మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. వెరీ గుడ్, చదువునైనా. అటువలనే పురుషులారా, జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇందులో మీకు ఎంపిక చేయబడినటువంటి భర్త జ్ఞానముతో కాపురము చేయడం ఎలా అని ఇదే పేతురు గారు రాస్తున్నారు. గుణవతి అయిన భార్య ఎలా ఉండాలో ఒక స్త్రీలకు మాత్రమే చెప్పలేదు బైబిల్లో, పురుషులకు కూడా పూర్వమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఉదయం చూసాం, వివాహ వ్యవస్థ దేవుంది, మనం పనివారు. అందులో భార్య పని భార్య చేయాలి, భర్త పని భర్త చేయాలి. వారి ఇరువురు కరెక్ట్గా చేయగలిగినప్పుడు మాత్రమే దేవుని సంకల్పము నెరవేర్చబడుతుంది. ఏ ఒక్కరూ తమ ధర్మాలను విడిస్తే వారు బాగుంటారేమో కానీ దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. బాగా కలిగి ఉన్నవారైతే అంటే స్త్రీ వారి అమ్మగారి ఇంటి దగ్గర వదిలిపోయినా పర్వాలేదు. అలాగే పురుషుడు తమ ఇంట్లో మిగిలిపోయినా వీళ్ళకేం బాధలు లేవు. కానీ బాధపడేది దేవుడు మాత్రమే. ఎందుకంటే స్త్రీని గాను పురుషుని గాను తన సంకల్పం వరకు చేసుకున్నది దేవుడు. ఆయనకి నష్టం మీరు విడిపోతే. అందుకని ప్రతి చిన్న చిన్న సమస్యకు పరిష్కారంగా విడాకులు ఆలోచిస్తున్నారే కానీ ఆ సమస్యను తీర్చుకొని జ్ఞానము చొప్పున కాపురం చేయడం ఈరోజు భార్యాభర్తలకు ఇద్దరికి ఇది తక్కువ అని చెప్పక తప్పదు. అందుకే ఒక బాధ్యతాయుతమైన మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు, పేతురు గారు. ఏమంటండి? జీవమనే కృపావరములో మీ భార్యలు ఎవరండి? మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీతోటి సమపాలివారు, ఈ పనులో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఏమండి? వారు మీతో పాలివారా అండి? జీవం అనే కృపావరాన్ని నువ్వు పొందుకోవాలంటే, జీవము అనంటే ఆత్మ బ్రతికి ఉండడానికి ఇవ్వబడినటువంటి జీవం. శరీరం బ్రతికి ఉండడానికి ఇవ్వబడింది రక్తం, ప్రాణం. ప్రాణం వేరు, జీవం వేరు. మనం 2 భాగాలు గల వ్యక్తులం. ఒకటి శరీరం, ఈ కనబడే శరీరం. ఇంకొకటి ఆత్మ. శరీరము బ్రతికి ఉండాలంటే కావాల్సింది ప్రాణం. ఆత్మ బ్రతికి ఉండడానికి కావాల్సింది జీవం. జీవమును ప్రాణమును 2 కలిపి మాట్లాడకూడదు. పని అయితే ఒకే రకంగా పనిచేస్తుంది, కానీ అది శరీరాన్ని బ్రతికిస్తుంది. ప్రాణం, జీవము ఆత్మను బ్రతికిస్తుంది.
మనం పొందుకుంటున్న జీవము నిత్య జీవములోకి వెళ్ళాలి. నిత్య జీవం ఉన్న ప్లేస్ పరలోకం. అక్కడికి వెళ్ళాలి అని అంటే, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని అంటే ఒకరి వల్ల సాధ్యం కాదు. సాటి అయిన సహాయముగా ఇవ్వబడినటువంటి భార్య సహకారముతో నువ్వు దాన్ని పొందుకోగలవు. అందుకే వారిని గురించి చెప్తున్నాడు ఈ గొప్ప మాటను. వారు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయము అంటే, భార్యతో ఎలా కాపురము చేయాలో జ్ఞానము తెలుసా సార్? జ్ఞానము తెలుసా అంటే, జ్ఞానం మాకు కూడా వచ్చు. ఎలాంటి జ్ఞానం? ఎలాంటి జ్ఞానాలు ఈరోజు భార్యాభర్తల మధ్య ఉంది? లేటుగా ఎందుకు వచ్చావంటే, నిజంగా తప్పు చేసి లేటుగా వచ్చాడు అనుకోండి, ఏం అడిగితే జ్ఞానంతో సమాధానం చెప్తాడు. ఎన్నో చెప్పగలం అబద్ధాలు. ఆ జ్ఞానాన్ని అడగట్లేదండి. జ్ఞానం రెండు రకాలుగా ఉంది. ఒకటి లోక సంబంధమైన జ్ఞానం, ఇంకోటి పరసంబంధమైన జ్ఞానం. ఇక్కడ పేతురు అంటున్నది పరసంబంధమైన జ్ఞానముతో, అనగా దేవుని జ్ఞానముతో భార్యతో కాపురం చేయండి. శరీర సంబంధమైన జ్ఞానముతో అబద్ధాలు చెప్పుకొని అనువనువున పక్కకు దొర్లిపోయేటటువంటి మాటలు మాట్లాడుకుంటూ శాశ్వతంగా నిన్ను నమ్మనీయకుండా స్థితికి తీసుకొచ్చుకుంటారు కొంతమంది భర్తలు. అసలు నేను నమ్మను పోవయ్యా అన్న స్థితికి తీసుకొచ్చుకుంటారు. అటు తుంటరి జ్ఞానంతో కాదండి, దేవుని జ్ఞానంతో కాపురము చేయండి. వారు నిజంగా పాలివారు మీతోని. ఏనాడు పాలివారని ఫీల్ అయిపోయిందనుకో స్త్రీ, నువ్వు నడిచే ప్రతి నడుగు, నువ్వు అడుగడుగున నీకు అవమానమే జరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇరువురు కలిసి కట్టుగా దేవుని యొక్క ప్రణాళిక కొరకు భార్యాభర్తలు జ్ఞానంతో కాపురంలో ముందుకు సాగాలి. అది సత్యం. సో ఈయన చెప్పబడిన ప్రకారము ఏమండి, ఏ జ్ఞానము చొప్పున కాపురం చేయాలి అది వాక్యంలో నుంచి చూద్దామండి. ఏ జ్ఞానం, ఎలాంటి జ్ఞానం అంటే రెండు రకాల జ్ఞానం ఉందన్నాను. యాకోబు గారు వివరిస్తూ ఈ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17 వచనాల వరకు దయచేసి చూడండి. మీలో జ్ఞాన వివేకము ఏం నువ్వు ఎలాగూ మారడానికి నువ్వు ప్రయత్నించావు. ఒక్క చిన్న ప్రయత్నం చెప్పు. తమ భర్తలు మారలేదు అన్నటువంటి స్త్రీలు ఏమి ప్రయత్నం చేసి ఆయన మారలేదు. ఆయనకి పోయి మీరు అపోస్తుల బోధలు చెప్పారంటే వినరండోయ్. ఇంతప్పుడు వాక్యం ప్రసంగం విన్నాము మేము అని పోయి చెప్తే వాళ్ళు వినరు. కానీ వారు ఎలా మార్చుకోవచ్చు నువ్వు అన్నాడనంటే, పేతురు గారు నీ ప్రవర్తనను బట్టి అతన్ని ఏం చేయవచ్చు అంటండి, మార్చుకొనవచ్చును. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, యోగ్యమైన ప్రవర్తన వలన భార్యనితో పాలివారికి ఎంచుకుని శాశ్వతంగా నమ్మకం కలిగించు. ఈ జ్ఞానము గొప్పది. అది ఎక్కడి నుంచి వచ్చేదో ఎలా ఉంటుందో వివరిస్తూ 17వ వచనం చూడు బ్రదర్. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట నమ్మండి, అది పవిత్రమైనది, కల్తీ లేనిది. నీ భర్త మాట్లాడుతుంటే ఇది కల్తీ కలిగిందని నమ్మక తల్లి. ఆ మాట ఎక్కడో గాఢంగా వస్తుంది. ఎప్పుడు మాట్లాడిన మాటగా ఉంది అది. ఎందుకంటే అది పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఏమంటే తుమ్మితో ఊడిపోయి ముక్కు 10 రోజులండి పెట్టుకొని బతికేది. అటు తుమ్మినప్పుడల్లా పడిపోతుంది అనుకో నీ ముక్కు. చాలా కష్టం అండి దాంతో. కొంతమంది భార్యను చూసారా, తుమ్మితో ఊడిపోతుంటారు. ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది అనేసి కాపురం చేస్తాడు. ఇది పొరపాటు. అది చెప్తున్నాడు. సమాధానంతో నువ్వు మృదువైన మాటలు కలిగి ఉండే నీ భార్య దగ్గర. మాటి మాటికి చూసారా, స్త్రీలు అలిగే స్వభావం, బలహీనమైన ఘటన అన్నాడు కదా, చిన్నదాన్ని కూడా అడుగుతారు. ఏమో కాముగా ఉంది, మురుచుకొని కూర్చొని ఉంది. ఈయన వెళ్ళి అడిగాడు ఏమైంది అని. చాలాసేపు చూశాడు.
చాలాసేపు చూసి అడగకపోతే కూడా ఇంకొక మాట వస్తుంది అక్కడి నుంచి, నన్ను నువ్వు పట్టించుకోవట్లేదు అంటాడు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, ఏమైంది అన్నాడు. ఏమైతే నీకేం నోరు మీ అని. సరే నోరు మూసుకున్నాడు. నోరు మూసుకున్న తర్వాత కాళ్ళ చూసింది, నేను నోరు మూసుకోమంటే నువ్వు మూసుకోవాలా? సరే ఏం సార్ అది? సరే ఏమమ్మా ఏం చెప్పమ్మా అంటాడు. నువ్వు అడిగితే నేను చెప్పాలా? ఏం లేదు పో. నమ్మరండి కొంతమంది. నమ్మకం ఎందుకు రాలేదంటే నీ దగ్గర యథార్థ ప్రవర్తన లేదు సార్. చాలా మంది ఒక సులువుగా భార్య భర్తలు ఒక చిన్న లిస్ట్ లోకి వచ్చేస్తుంటారు. నా భర్త ఇంతే, నా భార్య కూడా ఇంతే. ఇద్దరు షాప్కి వెళ్ళారు, ఎర్రగడ్డలు కొంటున్నారు. డ్యూటీ నుంచి వచ్చి అక్కడే ఎర్రగడ్డల బండి ఎదురుకు వస్తే ఆపి ఎర్రగడ్డలు కొంటున్నారు భార్య భర్తలు ఇద్దరు. సరే కొను అని నిల్చొని ఉన్నాడు. ఆమె ఏరి తీసుకుంటుంది ఎర్రగడ్డలు. సరే భార్య ఒక్కతే కష్టపడిపోతుంది అని ఈయన కూడా రెండు చెయ్యేసి ఈయన కూడా ఎర్రగడ్డలు రెండు ఏరి అందులో వేశాడు. ఈయన వేశాడు చూడు, అది తీసి ఇది పుచ్చిపోయింది, అసలు సెలెక్టింగ్ కూడా రాదు. మళ్ళీ ఇంకోటి ఎత్తిచ్చాడు, ఇంకోటి ఎత్తిచ్చినా అలాగే పడేసింది. ఇటు కాదని ఇటు తిరిగి వచ్చి ఈమె వేరి పెట్టుకుని చూసారా కవర్లో, ఈమె వేరి పెట్టుకున్న కవర్లో ఉన్న ఎర్రగడ్డలు ఎత్తిచ్చాడు ఆ చేతికి. అది కూడా విసిరి కొట్టింది సార్. అంటే ఏమని డిసైడ్ అయిపోయిందని, ఈ ఎట్ట సార్ ఉంటుంది కాపురము. ఏమే సెలెక్ట్ చేసింది దాన్ని, అసలు ఈమెకి తెలియకుండా ఎత్తిచ్చాడు ఆ కవర్ నుంచి. అంటే నేను సెలెక్ట్ చేసేది బాగలేదన్న, వెరీ గుడ్. కానీ నువ్వు సెలెక్ట్ చేసిందన్న నేను ఎత్తిచ్చినప్పుడు అది కరెక్ట్ అన్నావు కదా నువ్వు. ఇలాగూ ఇద్దరు సెటిల్మెంట్ అయిపోయి ఉంటే దేవుని ప్రణాళిక ఎక్కడికి వెళ్తుంది చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అంటే నువ్వు భర్తను ఎవరిని నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదంటే నీ యోగ్యమైన ప్రవర్తన కనిపించలేదు, ఎప్పుడో మోసం చేశావు, అదే మనసులో ఉంది. నువ్వు ఎంత న్యాయం చేసినా తర్వాత నమ్మదు. అందుకే ఆయన వివరిస్తూ చెప్తున్నాడు, అది పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకునేదై, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదనై ఉన్నది. వేషమే వేయకూడదు. ఎంత అవకాశం వచ్చిన వేషం వేయక భార్య దగ్గర శాశ్వతంగా నమ్మకుండా పోతుంది. దే జ్ఞానం. ఈ మాటలు చూడు, ఏది మనుషులకి ఇక్కడ లోకం ముందు దొరికే మాటలు కావు ఇవి. ఇదిగని ప్రతి భర్తలు ఈ జ్ఞానంతో కాపురం చేయగలిగితే భార్య ఖచ్చితంగా వెన్నులో పుడుతుంది ఉనుకో. ఎందుకనంటే యథార్థంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఇది సార్ జ్ఞానముతో కాపురం చేయడం అంటేను. దేవాది దేవుని జ్ఞానంతో కాపురం చేయడం. గొడవ వచ్చిందనంటే చూసారు, మనం కోర్టుకి వెళ్తున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. గొడవ వస్తే వెళ్ళాల్సింది అక్కడికి కాదు సార్, అది మన భారతదేశపు రాజ్యాంగం. అది కానీ దేవుడు మనకిచ్చిన రాజ్యాంగం బైబిలే కదా. ఒక భార్య ఒక భర్త ఎలా ఉండాలో రాజ్యాంగం రాయలేదా? ఆ రాజ్యాంగం కాదు, ఈ రాజ్యాంగం రాయలేదా? మీరు ప్రతిసారికి పోలీస్ స్టేషన్ పరిగెత్తుతారు. ఒక్కసారి కూర్చొని కుటుంబ ప్రార్థనలో ఎక్కడ రాసింది అయ్యగారు నువ్వు ఇలా మాట్లాడావు, నన్ను ఇంత దరిద్రంగా మాట్లాడావు, ఏ అధ్యాయం ఉందని ఒక్కసారి ఎత్తి చూపించమని అడగండి. సరే అలాగూ నువ్వు మాట్లాడుతున్న ఈ మాటలకు ఎక్కడ రాసిందమ్మని, ఈ రాజ్యాంగంలో ఏడుంది, ఏ అధ్యాయంలో ఉందని నువ్వు అడగవు. ఇదే జ్ఞానం. ఇంతకు మించిన జ్ఞానం ప్రపంచంలో మీరు చూపించే కదరా. భార్యాభర్తలకు చక్కటి అపూర్వమైన జ్ఞానం ఇవ్వగలిగింది గ్రంథం అండి. అందుకే నా ప్రియ సోదరులు సోదరిమణులు గుర్తించండి, ఉదయమంతా గుణవతి అయిన భార్య యొక్క గుణ లక్షణాలన్నీ చూసాం మనము. ఇది ఇప్పుడు ఆలోచిస్తుందల్లా జ్ఞానం కలిగినటువంటి భర్త, జ్ఞానముతో కాపురం చేయడము. ఈ జ్ఞానం నీకు లేకపోతే దయవుంచి కూర్చొని జ్ఞానమును ఎక్కించు, సంసారం అపూర్వంగా ఉంటుంది. చూసారా, భర్త జ్ఞానం చొప్పున కాపురం చేస్తున్నప్పుడు కుటుంబ వ్యవస్థ అపూర్వంగా దేవుడు కోరుకున్నట్టు మారుకుంటది. అది అందుకని భార్యల గురించి భర్తకు సంబంధించి మాటలు కొలసి సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని అయితే చదువుమా. కొలసీలకు రాసిన పత్రిక. భర్తలారా, ఎస్, మీ భార్యను దయచేసి ఏం చేయండి ఆయన ప్రేమించుడి. అదట, వారిని నిష్ఠూర పెట్టక. ఏనండి, ఏం పెట్టకండి? నిష్ఠూర పెట్టకండి అంటున్నాడు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకండి అన్నాడు. ఇది జ్ఞానం. జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే అదండి. నిష్ఠూర పెట్టడం అంటే ఏం సార్? భార్యలను నిష్ఠూర పెట్టకూడదట. కొలసీ సంఘానికి పౌలు గారు రాసి చెప్పినటువంటి గొప్ప మాట. నిష్ఠూర పెట్టకుండా కాపురం చేయడం ఎట్లా? అసలు నిష్ఠూరం అంటే ఏం తెలుసు? ఏమండి నిష్ఠూరము అనే పదానికి అర్థం ఏంటి అసలు? నిష్ఠూరము అనే పదానికి అర్థాలు చెప్తున్నాను, దయచేసి నోట్ చేసుకున్న మంచిది మీ ఫ్యామిలీకి. చూడండి, నిష్ఠూరము అనే పదానికి అర్థము కష్టమును కలిగించక అని అర్థమట. ఒకటి. నెంబర్ 2, కఠినముగా వారితో వ్యవహరించకూడదట. మూడవది, అనుమానించకూడదట. నాలుగవది, నిందలు పెట్టకూడదట. దీని పేరు నిష్ఠూరం. నిష్ఠూర పెట్టడం అంటే అలిగిపోవడం కాదు, మాట్లాడకుండా ఉండడం కాదు. చూసారా, నిష్ఠూరం అన్నటువంటి అపూర్వమైన ఆ పదమునకు అర్థం చెప్తున్నాడు. కష్టము కలిగించకు. జ్ఞానం చొప్పున కాపురం చేసే మొదటి అవకాశమే దేవుడు సెలవిస్తున్న గొప్ప మాట పురుషులకి. మీరు నిష్ఠూర పెట్టకండి అన్నాడు. అంటే నిష్ఠూర పెట్టకంటే కష్టము కలిగించకండి. కష్టం అని అంటే పనులు చేసే కష్టం కాదు. పనులు చేయడం తప్పేం లేదు, పనులు చేస్తుంటే ఇంకా ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ కష్టము కలిగించడం అంటే మాటలో కష్టం కలిగిస్తుంటాం మనం. మాటి మాటికి ఎత్తి మాట్లాడేవనుకోండి, సరే, కఠినంగా మాట్లాడడం, కఠినంగా చూడడం, దీన్ని నిష్ఠూరం అంటున్నాడు. అనుమానించడం, ఇది అస్సలు ఓడి. ఇది అనుమానించడమే నిష్ఠూర పెట్టడం. నిందలు పెట్టడం, లేని దానిని మోపడం. ఎక్కడ భార్య వినకపోతే భార్యని వినేటట్టు లొంగ తీసుకోవడానికి పురుషుడు వాడే ఆయుధాలు ఇవి. నిష్ఠూర పెట్టడం, అనుమానించడం, ఒకదాని మీద ఒకటి మోపడం, ఇలాంటివి కలిగి ఉండడం జ్ఞానం కాదండి. వారిని నిష్ఠూర పెట్టకంటే ఇది చేయకు, వారికి కష్టం పెట్టకు. ఒక దెబ్బని తినేసి గమ్మునుంటారేమో కానీ ఒక తిట్టు, ఒక అనరాని మాట అన్నాం అనుకోండి, అవి చచ్చిపోయేంత వరకు కూడా మరవరు వాళ్ళు. అట్లాంటి మాట మీరు మాట్లాడకండి. కఠినముగా వ్యవహరించకండి వాళ్ళతో. ఏమండి, అనుమానించే మాట మాట్లాడేవనుకోండి, సరే, వాళ్ళు కూడా ఈ మాట సులువుగా తీసుకుంటారు. అనుమానించడం అని అంటే, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా వెంటనే అంటారు. అనుమానిస్తున్నావా ఏంటి? నువ్వు అనుమానించేటట్టు నువ్వు నడుచుకోకు. వద్దన్నాడు, మాని చూడొద్దు, మాట్లాడొద్దు, పోవద్దు అన్నాడు అనుకోండి, దయచేసి మాని. ఒక 5 నిమిషాల్లో పోయే మాట అది. అప్పుడు నేను అక్కడికి వెళ్తున్నానంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్నట్టు నిష్ఠూర పెట్టాల్సి వస్తుంది. సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం కారణం. అందుకే జ్ఞానం చొప్పున కాపురం చేయి అని చెప్పడానికి అసలు అక్కడ అనుమానించడం అన్న దాని గురించి ద్వితీయోపదేశ కాండంలో గొప్ప మాట రాశారు సార్. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం. అందరూ దయచేసి తీసి చూడండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 13 నుంచి దయచేసి నిదానంగా చదువుదాము. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లకంటే వద్దని, ఇష్టం లేదు వద్దని వల్లక ఆమె మీద అవమానపు క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను విడాకులిచ్చి, పరిగ్రహించండి అర్థం, విడాకులిచ్చి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడలా
రాళ్లతో కొట్టి చంపేయండి అని అంటుంది కింద. చూసారా? నిష్ఠూర పెట్టడం అంటే దాని అర్థం ఇదండి, అనుమానించడం. ఎంత భయంకరంగా ఉందో చూసారా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దగ్గర కన్నెత్వం కనపడలేదు నాకు. దీని మీద పెద్ద రొంపే జరిగిపోయింది. మాటికి గొడవలు దాని దగ్గరే. దాని అశ్లీల విషయాలు కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ అలా నడుచుకుని ఉంటే వాటి గురించి కూడా రాశాడు కింద. ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదానిని కన్యత్వపు లక్షణములను తీసుకొని రావలేను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నా కుమార్తెను ఈ మనిషినికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడి నొల్లక నీ కుమార్తెందు కన్యత్వము నాకు కనబడలేదనియు అనుమాన క్రియలు, అదిగో దీన్ని నిష్ఠూరం అంటున్నారు, అనుమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గురుతులేవి అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరిచెను. చూసారు? బట్టలు పరిచెను. అవి ఏమండి, మొదటి రాత్రికి వేసే బట్టలను గుర్తుగా తీసుకొచ్చి చూపిస్తారట. ఇవన్నీ ఇంత రుజువులు చూపించినప్పటికీ రుజువులు కనబడలేదు నాకు. ఆమె రుజువుతో నిరూపించి చూపించిన రుజువు కనబడలేదని నిష్ఠూరు పెట్టి వాడిని రాళ్లతో కూడా చంపాలి. అలాగే ఒకవేళ ఆమె గుర్తు తేలేకపోతే ఆమెను కూడా రాళ్లతో కొట్టి చంపాలి. అందుకని నా ప్రియులు దయతో గుర్తించండి, ఇంత దూరం ఎందుకండి మనం అసలు ఇత పాలివారండి. దేవాది దేవుని సంకల్పం కొరకు పెళ్లి చేసుకున్న సాటి అయిన సహకారి అండి ఆమె. దాని కొరకు నడవటం కొరకు కుమార్తెలను కానీ పెంచవలసి వారినండి వెన్నుముక లాంటి వారి కుటుంబానికి. అలాంటి వారితో నమ్మకంగా ప్రేమించి వారిని నిష్ఠూర పెట్టగా నువ్వు కాపురం చేయగలవే జ్ఞానం సార్. అందులో ముందుకు సాగగలవు. అదే అని చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. అసలు ఎటు చూసుకోవాలో, ఇటు నిష్ఠూర పెట్టి కాదు చూడాల్సింది, అనుమానించి కాదు కాపురం చేయాల్సింది. ఎలా చేయాలో కొత్త నిబంధనలో ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. అటువలనే పురుషులందరూ కూడా ఏంటంట బ్రదర్, తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. సొంత శరీరము వలె, నీ సొంత శరీరం ఇది. అటువలనే నీ భార్యను కూడా చూసుకోవాలి. నీ భార్య కూడా నీ సొంత శరీరము అని. సొంత శరీరం అంటే సొంత శరీరం. నీ శరీరం ఎట్టుందో ఆమె శరీరం కూడా నీ సొంత శరీరమే, సగమ భాగం కాదు. నీ శరీరం ఆమె అన్న ఫీల్తో నువ్వు ఉండాలి. కానీ కొంతమంది అలా లేరు. ఈ రోజుల్లో తెలుసు కదా, కట్నాలు ఎక్కువగా తేలేదు. మేము బైబిల్ కాలేజ్ నేర్చుకున్నప్పుడు పెద్ద చార్ట్ మా గురువు గారు తీసుకొచ్చి అక్కడ తగిలిచ్చారు. ఏంటి ఆ చార్ట్ లో ఏముంది అని చూస్తే ఈ సబ్జెక్ట్ మా గురువు గారి దగ్గర నేర్చుకున్న సబ్జెక్ట్ చెప్తున్నాను నీకు. ఆ బోర్డు లో ఏముంది, నీ భార్యను సొంత శరీరం వల్ల చూసుకోవడం ఎలా అని అనడానికి ఆ చార్ట్ చూపించి బోధించాడు ఆ రోజు. ఆ చార్ట్ లో ఏముందని అంటే పెళ్లి కొడుకు కూర్చొని తిరుగుతుంటున్నాడు, ఏదో చూసుకుంటూ ఉన్నాడు. ఇలాగో పెళ్లి కుమార్తె భార్య అటు సైడు, తల్లిదండ్రులు వచ్చేసి ఏం చేస్తున్నారని అంటే కిరోసిన్ మండిస్తారు చూసారా స్టవ్, అందులో ఉన్న కిరోసిన్ తీసి ఆమె తల మీద పోసి ఏం చేస్తున్నారు బ్రదర్, ఆమెను కాల్చేస్తూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం లగ్జరీగా కూర్చొని ఇడుగురు కూర్చున్నాడు. ఎవరి శరీరాన్ని కాలుస్తున్నారడా? ఎవరిని కాలుస్తుంది? భార్యని కాలుస్తుంటే ఇతను అడు తిరుక్కుని కూర్చున్నాడు. ఏంటి నొప్పి ఎక్కడ రాలేదు కాలుస్తుంటే? సార్ కాలుస్తుంటే నొప్పి ఎవరికి? ఆమెకే ఈయనకే? ఆమెకే. ఈయనకి ఎందుకు రాలేదు? ఈయనకి ఎందుకు రాలేదంటే ఈమె శరీరం కాదు అనుకుంటున్నాడు కాబట్టి. తన సొంత శరీరానికి ఈయన కాలుతూ ఉంటే ఏమై ఉండేవాడు? ఎగిరెగిరి చూపిండేవాడు కదా. ఈయన కాలుతూ ఉంటే
కానీ ఆమెను ఇన్ని చిత్రహింసలు చేసి చంపేసి వేరే పెళ్లి చేసి మళ్ళా కట్టను తెచ్చిస్తే మళ్ళా ఇంకో అమ్మాయిని కూడా చేసుకుందాము అనుకుంటున్నాడు. అందుకని ఇది నా శరీరం కాదు కాల్చుకో అని. మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు అని చెప్పినటువంటి మాటకు పరమార్థం లేకుండా కొంతమంది భర్తలు ఇలా బతుకుతారు. కొట్టండి, హింసించండి, తరిమేయండి. చూసారు? ఎందుకంటే నా శరీరం కాదు. కానీ నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏంది సోదరా? అది నీ శరీరం. ఆమె గిల్లినా, ఆమెను గిచ్చినా, ఆమెను కాలుస్తున్నా నీకు నొప్పి రావాలి. అలా ఫీల్ అవ్వు. అది నిజమైనటువంటి భార్యను ప్రేమించే ప్రేమ. అది ఎఫెసు సంఘానికి చెప్తున్న మాట. చాలా మంది సంఘమందు ఉన్నవారు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఏదో ఆశించి జ్ఞానం చొప్పున కాపురం చేయక అది నా శరీరము కాదన్నట్టు అలా బతుకుతున్నారట. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయం. అదేంటి మొదటి భర్తలు చేసే పని? లేని వార్తలను ఏం చేయకూడదు బ్రదర్? పుట్టించకూడదు. ఇది జ్ఞానం. అసలు ఏమీ లేదు అక్కడ. అక్కడ ఏదో ఉన్నట్టు పుట్టిస్తారు. చూసారా? ఈ రోజుల్లో అక్క చెల్లెలతో అదే చెల్లెలతోనో లేదా అక్కతోనో బైక్ ఎక్కించుకుని తిరగకూడదు. అసలు మనం ఎవరు అమ్మాయిని తీసుకోబోతున్నాడు, ఎవరో అమ్మాయిని అసలు ఏం తెలియకుండా మాట్లాడతారు. ఆమె పక్కింటి అమ్మాయి చెప్పేస్తుంది, మీ ఇంటి ఆయన ఎవరిని ఎక్కించుకొని తిరుగుతున్నాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి సొంత చెల్లెలై ఉంటే ప్రియులారా దయచేసి గుర్తుపెట్టి ఆలోచించండి. లేని వార్తను పుట్టిస్తే నువ్వు నమ్మకూడదు, నువ్వు పుట్టించకూడదు. దీని పేరు నిష్ఠూరం. నిష్ఠూరంతో కాపురం చేయకు. నిజమైన ప్రేమతో కాపురం చేయి. ఇట్లాంటి గొడవల దగ్గర ఆగిపోయింది సార్. ఆమె ఏమో గుణవతిగా కాకపోవడము, అలా బ్రతకడము, సంకల్పం ఆగిపోవడం. ఈయనేమో నమ్మకంగా బ్రతకపోవడము, తన క్యారెక్టర్ని సరిగా చూపించకపోవడము, వారిని నిష్ఠూర పెట్టడము, ఈ గొడవల దగ్గర వీళ్ళు ఆగిపోయారు. దేవుని ప్రణాళిక పక్కకు పోయింది. అందుకే ఇవి ఉండకూడదు. 25వ వచనం చెప్తున్నాడు. 5వ అధ్యాయం ఎఫెసు పత్రిక, ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. పురుషులారా, ఎస్ సార్, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక అది సార్ పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన దేనిని సంఘాన్ని తీసుకువచ్చి నిలబెట్టుకునేటట్లు, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి నిలబెట్టేటట్లు నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ భార్యని ప్రేమించు. అన్ని సరిపోతాయి. దేవుని ఆజ్ఞ. జ్ఞానంతో కాపురం చేయడం అంటే ఇదే సార్ చక్కటి జ్ఞానం. నువ్వు భార్యని ప్రేమించు, అన్ని విషయంలో నువ్వు భార్యని ప్రేమించు. అన్ని విషయంలో అన్నాడు ఆయన. ఆమె ప్రతి విషయంలో నువ్వు లోబడు. ఆమెకి ఇచ్చినటువంటి గుణవతి ప్రతి విషయంలో ఆమె లోబడ్డం, ప్రతి విషయంలో నువ్వు ప్రేమించడం, ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది చెప్పండి సార్? నమ్మకమైన కుటుంబంగా ముందుకు వెళ్తుంది. ఎంతో మంది సంఘంలో ఉన్న భార్య భర్తలకు ఆదర్శ దంపతులుగా మీరు మిగులుతారు. వాళ్ళంటే మీరు ఇట్టన్నారు అనుకోండి, ఎవరికి ఆదర్శం లేకుండా పోతుంది మన ఫ్యామిలీ. అందుకే జ్ఞానము చొప్పున దయవుంచి కాపురం చేయండి. దశలోనికి సంఘానికి రాస్తూ పౌలు గారు 4వ అధ్యాయంలో, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి పరమార్థాన్ని ఒక్కసారి చూద్దాం. చూడండి. దశలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాం. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది మీరు ఎరుగుండుటయే దేవుని చిత్తము. దీని పేరే జ్ఞానము. కామాభిలాషతో పశువుల్లా ప్రవర్తించడం కాదు. దేవుని ఎరగని వారు ప్రవర్తించి కాపురం చేయకూడదు. ఎంత ఖండితమైన ఆజ్ఞ ఇస్తున్నాడో పురుషులకి ఇక్కడ.
మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును, ఘటం అంటే పాత్ర, ఏ పాత్ర ఎట్లు కాపాడుకునవలెనో, నా భర్త పాత్రను నేను ఏ విధంగా కాపాడుకునవలెనో నువ్వు చూసుకో. భార్య ఘటం ఎలా ఉండాలో నువ్వు చూసుకో. నువ్వు కరెక్ట్ గా ఉండకుండా నువ్వు ఇట్లుండని భర్త చెప్పలేవు. భర్త కరెక్ట్ లేకుండా నువ్వు కరెక్ట్ గా ఉండి నీ ఘటన నువ్వు కరెక్ట్ గా ఉన్నానంటే ఎవరు సార్ వింటారు ఈ మాటలో? నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు మాట్లాడినావంటే అవి కరెక్ట్ అయిపోతే కనెక్ట్ అయిపోతాయి. నువ్వు కరెక్ట్ గా లేకపోతేనే ఆడ గొడవ. అందుకే చెప్తున్నాను చూడండి, తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తము. ఈ విషయం ముందు ఎవడును దయచేసి అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన పూర్వం చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. జాగ్రత్తగా నిన్ను వదిలిపెట్టావు. ఉదయం అన్నయ్య మాట్లాడుతూ చెప్పాడు, గుర్తుందా? సాక్ష్యం ఆయన ఊరికి వదలడు. ఆయన సాక్షి అయి ఉన్నాడని అంటే మనం అయిపోయాం అక్కడ. మనుషుల సాక్ష్యం వేరండి, మోసపూరితమైనటువంటిది మనుషుల సాక్షి. దేవుడే సాక్షి కూర్చున్నాడు అనుకో నీ దగ్గర వచ్చి, ఈ పదాలు చూడండి, నీ ఘటన దగ్గర నువ్వు కరెక్ట్గా లేదంటే, ఘటన అంటే నీ క్యారెక్టర్ నీకు ఇచ్చిన పనులు నువ్వు కరెక్ట్ లేదంటే దీనికి సాక్షి ఆయనే. ఈ దండనంతా ఎక్కడ తీసుకొస్తాడట? ఇద్దరిని, భార్య భర్త ఇద్దరు గొడవలను ఎక్కడ తీసుకొస్తాడు? నువ్వు బంధువులు ఎక్కువ మంది ఉన్నారు, నువ్వు తీసుకొచ్చేసి వాదించేసి వాడి మీద తప్పు మోపేసి ఏమైనా చేయవచ్చు. మీరు నీకున్న జ్ఞానంతో నువ్వు కాదు, జీతం వచ్చింది కదా, సంపాదిస్తాను కదా, గర్వంతో నువ్వు డబ్బుతో ఆమెకు బహిరంగ విడాకులు కూడా ఇచ్చేయవచ్చు. కానీ ఇద్దరు జడ్జిమెంట్ ఎక్కడికి రాక తప్పదు, దేవుని దగ్గరకు రాక తప్పదు అన్నప్పుడు అక్కడ తప్పించుకోగలమా? అని అన్నాడు, మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా కాపురం చేయి అన్నాడు. అసలు ప్రార్థన చేయడానికి భార్యతో కాపురం చేయడానికి ఏంటి సార్ వ్యత్యాసమో చూసారా? మీ భార్యతో మీరు కరెక్ట్ గా లేకుండా మీరు ప్రార్థన చేసేట ఆ ప్రార్థన దేవుడు వినడట. అసలు నీ ప్రార్థనకు అభ్యంతరం ఎవరండి? నీ భార్య. నువ్వు ప్రేమించకే ప్రార్థన చేసి నువ్వు అన్యాయంగా ఆమెకు విడాకులు ఇచ్చి దీనికి దేవుడే సాక్షి అయి ఉండి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన వినేస్తారు అనుకుంటున్నావు. అన్నీ కాదండి. దీనికి జ్ఞానమైన భర్త అన్నారు, అది గుణవైన భార్య అన్నారు. వారి ఘటాన్ని దయచేసి పవిత్రంగా కాపాడుకోండి, అది అని చెప్పిన గొప్ప మాట. అప్పుడు చూడండి సార్ ఎలా ఉంటుంది ఆ కాపురము. అలాంటి దంపతులు భూమి మీద ఉన్నారంటారా? ఇలాగ తన ఘటనను కాపాడుకున్నటువంటి వీరు ఇలాంటి వారు సంఘములో ఉన్నారా అంటే ఉన్నారు సార్. వారి విషయాలను ఆలోచిస్తే నిజంగా ఒళ్ళు జిలుపరుస్తుంది. అట్లాంటి వారు ఉన్నారా భూమి మీద? తన ఘటాన్ని అంటే భార్య పాత్ర భార్య, భర్త పాత్ర భర్త, వారి ధర్మాలను నిర్వహించి సంఘములో బతికిన అపూర్వమైన భార్య భర్తలు ఉన్నారు. వారిని గురించే మాట్లాడుతూ రోమా సంఘానికి పౌలు గారు పరిచయం చేస్తున్నారు వారిని. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తీసి చూడండి, ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు అయితే చదవండి. ఇలాగూ బ్రతికినటువంటి ఒక దంపతులను చూపిస్తాను. ఇలాగూ ఇంతసేపు చెప్పినటువంటి నిష్ఠూర పెట్టకుండా జ్ఞానంతో కాపురం చేసిన భర్తను, గుణవైన భార్యను నేను సంఘములో చూపిస్తాను. ఆ సంఘములకు పరిచయం చేస్తూ పౌలు గారు చెప్తున్నారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం నుంచి. క్రీస్తు యేసునందు అంటే అర్థం తెలుసా అండి? సంఘమునందు అని అన్నారు. బైబిల్ మీకు ఎక్కడ కనబడినా ఈ వర్డ్ దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఇది సంఘమునందు అని అర్థం. ఏమంటండి? క్రీస్తు యేసునందు. ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనం గురించి చెప్పండి. వారు ఎవరట బ్రదర్? నా ప్రాణము కొరకు తమ ప్రాణముని ఇచ్చుటకై నేను తెగించినటువంటి దంపతులు. ఇంకా మరియు వారింట్లో ఏముందంటండి? సంఘం ఉందట. వారి ఇంటి ఉన్న సంఘమునకు వందనాలు చెప్పండి. నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘపు వారందరూ
వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని 4 విషయాలు జ్ఞాపం చేస్తున్నాడు ఆ కుటుంబంలో. నెంబర్ 1 అన్ని చెప్పడానికి ఇప్పుడు టైం లేదు, అందులో ఒకటి చెప్పడానికి చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1 ఏదట బ్రదర్? 3వ వచనం. 3వ వచనం. అదే ఎవరట? ఆకుల్లా ప్రిస్కిల్లా ఎవరట బ్రదర్? పౌలు గారికి జత పనివారు. పౌలుకి జత పనివారట. పౌలు ఎవరు? పౌలు ఎవరు సార్? సేవకుడే. అరే సువార్థికుడే, వెరీ గుడ్. సేవకుడు, సువార్థికుడు, బోధకుడు, వెరీ గుడ్. బోధకునికి వారెవరు? ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లా అనేవారు ఇప్పుడు లేరు కదా. ఇది మనకు కదా రాసింది, మనం అర్థం చేసుకోవాలి కదా. దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి ఆ స్పాట్ లో? ఆకుల్లా ప్రిస్కిల్లా అనేవారు ఎవరు? మా భార్య భర్తలు. ఇక్కడ ఇంకెవరు సార్? నేనంటే బోధకుడు. అంటే బోధకుని స్థాయి ఈ రోజైనా, ఏ రోజు చదువుకుని నువ్వు చదువుకోవాల్సిన విషయం ఇక్కడ ఇదే. ఇరువురు భార్య భర్తలు సేవకునికి ఏమై ఉన్నారట బ్రదర్? జత పనివారు. అంటే వీరు జత పనివారు అయి ఉండడానికే వీరిద్దరు జత పడ్డారా సార్? ఇది సార్ జ్ఞానం. ఎంతమంది తెలుసుకుని పెళ్లి చేసుకుంటున్నారు? వీరు ఎవరయ్యా అంటే నా జత పనివారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏమన్నాడు? ప్రాణం పెట్టేవారు అన్నాడు. బోధకుని కొరకు ప్రాణం బోధకునికి ప్రాణం పెట్టే భార్య భర్తలు ఉన్నారా సంఘంలో? ఇది నెంబర్ 2. 3వది వారి ఇంట్లో సంఘం ఉందట. 3వ కార్యక్రమం అది. 4వది అందరూ అన్ని జనులందరూ వారికి రుణస్తులట. పాఠాలు ఇవి 4 టాపిక్లు అవి. అందులో నేను మొదటి టాపిక్ చెప్తున్నాను. జత పనివారు. భార్య భర్తలు అనబడిన వారు సంఘములో ఎవరితో జత పనివారై ఉండాలి అంటే బోధకునితో ఏమండి జత పనివారైనడు కొరకే మీరు జత చేయబడ్డారా కాదా? నిజం చెప్పండి. ఏ రోజైనా అలా ఫీల్ అయ్యారమ్మా? కానీ సత్యమైతే అది వారు జతపరచబడింది. ఎవరైనా సరే ఏ భార్య భర్త అయినా జతపరచబడ్డారు వారు సంఘములో ఉంటే, సంఘములో భార్య భర్తల పాత్ర ఏదయ్యానంటే వారు ఖచ్చితంగా బోధకునికి ఏమై ఉండాలి సార్? జత పని వారై ఉండాలి. అంటే ఇప్పుడు భార్యాభర్తలుగా వారి వివాహం చేసుకున్నదే దేనికయ్యా అనంటే బోధకునితో జత పని వారైనటు కొరకు. బహుశా ఇది అర్థం కాకపోతే నువ్వెంతసార్లు చదువుకో వెళ్ళి అందులో ఉన్న పరమార్థం అయితే ఇదేనో. ఇంతవరకు నువ్వు ఆలోచన కూడా కలిగి ఉండకపోతే ఈరోజు నీకు మంచి అవకాశము ఈ పాఠం ద్వారా. భార్యాభర్తలుగా ఉన్న మీరిరువురు నీ బోధకునితో జత పని వారై ఉన్నారా అంటే అందుకేనా మీరు జత చేయబడింది అంటే అక్షరాల మీరందరూ బోధకునితో జత పని వారైనటు కొరకే, దేవుని పని చేస్తున్న వారికి మీరు జత పని వారైనటు కొరకే మీరిద్దరు జతపరచబడ్డారు. ఆదిలో మొట్టమొదటి వివాహం కూడా చూడండి నాయన. మొట్టమొదటి వివాహం ఎవరిది? మా ఉదయమే చెప్పాను. ఎవరిది మొట్టమొదటి వివాహం? అవ్వ ఆదాముది. అవ్వ ఆదాముది ఎవరి కొరకు పెళ్లి తెలుసు కదా? ఎవరి కొరకు పెళ్లి చేసుకున్నారు? సాటి అయిన సహాయము అన్నారు. సాటి అయిన సహాయం అంటే ఈయన ఏం పని చేస్తున్నాడు? పెళ్లి కొడుకు ఏం పని చేస్తున్నాడు? ఆయన ఆ రోజు పెళ్లి కొడుకు అంటే ఆదాము ఏం పని చేస్తా ఉన్నాడు? ఏం పని చేస్తుంటే సాటి అయిన సహాయం కావాల్సి వచ్చింది? ఏ పని చేయలేదా? ఏం బ్రదర్ అట్టనేసావు? ఆదామును కలగజేసిన తర్వాత 18వ వచనం చూడు, 2వ అధ్యాయం నుంచి ఏమైంది? సరే ఏమో సహాయం ఏం చేస్తుంటే సహాయం కావాల్సి వచ్చింది కింద చెప్తున్నాడు. ఏంటట అనుకో నేను. ఓకే, నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటన్నిటిని రప్పించాడట. అతని యొద్దకు దేని సార్? ఆకాశ పక్షులకు, భూమి మీద ప్రాకి జంతువులకు, అన్ని జీవరాశులు తీసుకొచ్చి ఎవరు ఎదురు పెట్టారట? ఆదాము. ఇప్పుడు ఏం చేయాలట? దానికి సృష్టించింది ఎవరు? పేరు పెట్టాల్సింది ఎవరు? ఏందా
సృష్టించింది ఎవరినైనా పేరు పెట్టాల్సింది ఎవరు? కానీ ఇక్కడ ఎవరిని పేరు పెట్టమంటున్నాడు? ఎవరి పనిని ఎవరిని చేయమంటున్నాడు? దేవుని పనిని ఆదాముని చేయమని చెప్తూ ఉన్నాడు, పెళ్లి కొడుకుని చేయమని చెప్తున్నాడు. పెళ్లి కొడుకు చేస్తూ ఉంటే పెళ్లి కొడుక్కి సాటి అయిన సహాయంగా ఎవరు కావాల్సి వచ్చింది? ఎవరి పనిని చేస్తూ ఉంటే దేవుని పనిని చేస్తున్న వాడికి సహాయం కావాలి. అది సాటి అయిన సహాయం ఎవరు ఉండాలి? భార్య. అంటే ఇప్పుడు భార్య కావాల్సింది ఎవరికి? దేవుని సేవ చేస్తున్న వాడికి. ఎస్ ఆర్ నో? జరుగుతున్న ప్రపంచంలో ఉన్న ప్రతి పెళ్లికి ఉన్న సత్యం ఇది. దేవుని పనిని చేస్తూ ఉన్నాడా పెళ్లి కొడుకు, వారికి పెళ్లి అవసరం. నిజమా అబద్ధం అంటారు చెప్పండి? నిజంగా వచ్చి ఇంజనీరు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివేసిన అమ్మాయి, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చూపులు, ఆ అబ్బాయి వచ్చాడు. మొట్టమొదటి ఏం అడుగుతారు సార్ పెళ్లి కూతురు తరపున ఉన్న వాళ్ళందరూ? అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తుంటే ఇస్తావు అని అంటే, ఏం చేస్తున్నారు సార్? అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలా, టీచర్ అయి ఉండాలా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ మాట్లాడతారు. లేదు అవన్నీ చేయడం లేదు, ఆయన దేవుని పని చేస్తున్నాడని అంటే కాఫీ కూడా వాడికి తరిమే బయటకు. ఎంత విడ్డూరంగా ఉందో చూస్తా, సత్యం అర్థం కాక. నా బిడ్డకైతే దేవుని పని చేసేవాడే కావాలంటాను. నా కొడుకు దేవుని పని చేసే గుణవతైన భార్య కావాలనుకుంటాను. ఎందుకంటే ఇది తెలుసు కాబట్టి. ఇలాగ తెలియని తల్లిదండ్రులు సార్ ఎలా కోరుకుంటున్నారు? దేవుని పనిని చేయనివానికి నీ పిల్లనివ్వాకని దేవుడు చెప్తూ ఉంటే దేవుని పని చేసేవాడికి ఇవ్వనట ఇల్లు. ఇదే పోలీసుకి ఇచ్చేస్తారు, పెద్ద టార్చర్. సాఫ్ట్వేర్ ఇంజనీరు తీసుకురా, అన్ని చూపిస్తాడు. దేవుని పని మాత్రం చూపియడు. ఒకసారి ఆలోచించండి. కానీ ఆకుల ప్రిస్కల పెళ్లి దాని కొరకు చేసుకోలేదు. దేవునితో దేవుని పని కొరకు మేము జత పని వారుగా ఉండడం కోసమే దేవుడు మమ్మల్ని జతపరిచాడు అన్న సత్యాన్ని తెలుసుకున్నారు. దేవుడు వారిని విడివిడిగా ఉన్న వారిని, అయితే ఆ మాట చదివితే బాగుండే మీకు అర్థమవుతుంది. స్త్రీని గాను పురుషుని గాను ఉన్న వారిని చేసింది ఎందుకయ్యా, స్త్రీనిగా పురుషునిగా ఎందుకు చేశాడనంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు దయచేసి చదువునైనా. సృష్టించిన వాడు ఆది నుండి వాని పురుషుని గాను స్త్రీని గాను సృష్టించిన నీవు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనవలెను, వారిద్దరును అండర్లైన్ చేయండి, వారిద్దరును ఏక శరీరమై ఉండాలి ఉందురని మీరు చదవలేదా? అండర్లైన్. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక. అండర్లైన్ అండర్లైన్ అండర్లైన్. ఏమండి? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడును వేరు చేయకూడదు. మరి దేవుడు ఎందుకు జతపరిచారు వీళ్ళని? ఈ భార్యాభర్తలను ఎందుకు జతపరిచాడట? దేవుని పనిని చేసే బోధకునితో వీరేమై ఉండు కొరకు, జత పని వారైన కొరకు. ఇది సో ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటున్న మీ కుటుంబంలో ఉన్నవారు దేవుని పని చేస్తున్న బోధకునికి జత పని వారిగా ఉన్నారా? మీ కొడుకు మీ కోడలు లేరు. అసలు ఆ విషయమే తెలియదు. అందుకనండి ఈ జ్ఞానాన్ని చెప్పి కాపురం చేయండి. మొదట పెళ్లి చూపు రోజు వెళ్ళినప్పుడు అమ్మాయితో అడగవలసిన మొదటి మాట ఇదే కదా, అమ్మాయి అబ్బాయిని అడగవలసిన మొదటి మాట ఇదే కదా, మనమిద్దరము దేవుని పనిని చేసే బోధకునికి జత పని వారుగా ఉంటావా, పెళ్లి చేసుకుంటా. అడగట్లేదు ఇప్పుడు అమ్మాయిలు. ఎంత ఖర్చు పెట్టి మా అమ్మ నాన్న చదివించారు తెలుసా, కాబట్టి సగం జీతం ఎవరికి చేయాలి? ఇది ఫస్ట్ చూపులో మాట్లాడుకోవాల్సిన మాట్లాడు సరే. ఇది మాట్లాడు తల్లి, ఇది మాట్లాడు నువ్వు కూడా.
మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నది దేవుని కొరకు. ఈ పెళ్లి దేవుని వల్ల కలిగింది. ఈ పెళ్లి దేవుని కొరకు చేసుకుంటున్నాము. దేవునికి అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలని దేవుడు మనకు పెళ్లి చేస్తున్నాడు. మనం దేవుని పని చేయాలంటే మనకు దేవుని పనిని చేయిస్తున్న బోధకులతో మనం జత పని వారై ఉండాలి. ఇది పెళ్లి చూపు. ఇది చెప్పి చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. ఆ పెళ్లి ఎట్టుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు జతపరచబడింది బోధకులతో జత కట్టడానికి. ఈ విషయం చాలా మందికి తెలియకుండా జత కడుతున్నారు. ఇంకొక ప్రమాదం కూడా ఉంది. సార్ మీరేమో చెప్పారు, మేమిద్దరం జతపరిచి బోధకునికి మేము జత పని వారై ఉన్నామో, బోధకుడు మా భార్యను తీసుకుని వెళ్ళిపోయినాడు. ఈ వార్త కూడా మహాచండాలం సార్. అవునా కదా? మీరు చెప్పండి, జరగలేదు ఇది ఎక్కడ? ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఐ మీన్ అప్పుడు బోధకులతో జత పని అన్నమాట అబద్ధమా? అప్పుడు ఎలాంటి బోధకునికి జత పని వారై ఉండాలి తెలుసా? అప్పుడు బోధకులు 2 రకాలుగా ఉన్నారు. నిజంగా బోధకుడు ఎవరై ఉండాలి మరి అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం బ్రదర్. మేము, పౌలు గారు అంటున్నారు, మేము అంటే బోధకులు, మేము అదంట విషయము. మేమంటే ఎవరినైనా బోధకులు అనబడిన మేము ఎవరికి జత పని వారము? దేవునికి జత పని వారము. ఇప్పుడు చెప్పండి, దేవునికి జత పని వారై ఉన్న బోధకులతో మీ భార్య భర్తలు జత పని వారై ఉండండి. సూపర్. దేవునికి జత పని కాని వాడికి, దేవునితో జత పని వారు కాని బోధకులకి మీరు జత పని వారు అంటే ఇలాగనే ఏమైపోతారు. అలాగన్నప్పుడు మీరు బోధకులను కూడా సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఒక పెళ్లి కుమార్తెను సెలెక్ట్ చేసేది కాదు, ఒక పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసుకునేది గొప్పది. అదిగో దేవుని సంకల్పన నెరవేర్చే మంచి బోధకుని మీరు సెట్ చేసుకున్నారా? వెతుక్కున్నారా మంచి బోధకుని? మీరు చర్చికి పోవడమే ఎక్కువ, ఇందులో బోధకుని వెతుక్కోవడానికి మేమేం పోయేదంటారు? నష్టపోతావు నువ్వు. ఈ ప్రపంచంలో పుట్టికే వ్యర్థం అయిపోద్ది ఈ విషయం తెలియకపోతే. నీకు మంచి బోధకుని సెలెక్ట్ చేయండి. మొదట నిన్ను పరలోకానికి తీసుకుపోయి చేర్చేవాడే ఆయన అంటే ఆయన నువ్వు కరెక్ట్ గా చేయలేదు. నువ్వు మీ బోధకుడు నీ కొరకు ప్రాణం పెట్టగలుగుతున్నావా? లేదు నువ్వు పోయి ఆ బోధకుడికి ప్రాణం పెట్టగలిగిన వాళ్ళుగా ఉన్నారా? అట్లాంటి బోధకుడు మీరు సెలెక్ట్ చేశారంటే సూపర్ సార్. మీరు ఆ కుటుంబం అద్భుతంగా ఉంటది. అది చెప్తున్నాడు. మేము ఎవరమయ్యా అని అంటే, మేము ఎవరమంటే మేము దేవుని జత పని వారము, దేవుని వ్యవసాయకులము. ఇటువంటి వారికి కదా మీరుండాలి. ఆకుండా ప్రిస్కిల లాంటి భార్య భర్తలు ఆయనకి జత పని వారి కొరకు మీరు జత చేయబడ్డారు. దేవుని ప్రణాళికల పెళ్లి యొక్క పరమార్థం ఇదే. మీరిద్దరు భార్య భర్తలు అయ్యింది బోధకునితో జత పనిగా. వాడుకు బోధకునితో ఎందుకు జత పని వారు ఉండాలంటే, బోధకుడు ఆల్రెడీ ఎవరు జత పని వాడై ఉన్నాడు? దేవుని జత పని వారై ఉన్నారు. దేవునితో జత పని కాని బోధకులతో మీరు జత కట్టొద్దనైనా మీకు ప్రమాదమే జరుగుతుంది, మీకు అపాయాలే జరుగుతాయి. సో నిజంగా అతను దేవుని జత పని వాడేనా అది మీరు గుర్తించగలిగితే, ఆయన పాట పడుతున్న, ఆయన ప్రయాస పడుతున్నది వాస్తవం అయితే అతనికి ప్రాణమని ఇవ్వండి. అదేనైనా మంచి బోధ. నిన్ను పరలోకానికి చేర్చడానికి కష్టపడుతున్నారు, అది సత్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆయన 6వ అధ్యాయం మొదటి వచనం. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. అది కాగా అదండి, మేము ఆయన తోటి పనివారము, మేము మనుషులతో తోటి పనివారం కాదు, పలానా డినామినేషన్కి పనివారం కాదు. మేము దేవుని తోటి పనివారము, మేము ఆయన తోటి పనివారము. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. భార్య భర్తలారా, మీరు ఎంపిక చేసుకున్న బోధకుడు కరెక్ట్గా ఉండనివ్వండి. సరే, నువ్వు జత కట్టాలి అని అంటే, మీరు జత పట్టినటువంటి జత మీ భార్య భర్తలు ఇరువురు వెళ్ళి అతనితో జత కట్టాలంటే ముందు అతను దేవునితో జత కట్టిన వాడై ఉన్నాడా, దేవుని పనివాడై ఉన్నాడా లేదా గమనించో. ఎందుకంటే ఈరోజు రెండు ఉన్నాయి. తండ్రి అని అంటేనే ఒకే తండ్రి ఉంటే మనకి ఏ బాధ లేదు. తండ్రి ఉన్నాడు, ఇంకే తండ్రి కూడా ఉన్నాడు. యెహోవా తండ్రి ఉన్నాడు, మళ్ళీ ఎవరు కూడా తండ్రి ఉన్నాడు. అపవాది కూడా తండ్రి. తండ్రి ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం. ఏ తండ్రిని కలిగి ఉన్నావో చెప్పు. ఒకటి. రెండోది, క్రీస్తు ఉన్నారు, అబద్ధపు క్రీస్తులు ఉన్నారు. నువ్వు ఏ క్రీస్తుని ఎంపిక చేసుకున్నావు జాగ్రత్తగా చూడు.
పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దురాత్ముడు ఉన్నాడు. నువ్వు ఏది ఎంపిక చేస్తున్నావో కరెక్ట్ గా చూడు. చూసారా, దేవదూతలు ఉన్నారు, దేవునికి విరోధమైన దూతలు ఉన్నారు. అసలు ఏ దేవదూతలతో ఉన్నావో? బోధకుడు ఉన్నాడు, ఎవరు కూడా ఉన్నారట? దొంగ బోధకులు కూడా ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. రెండుగా ఉంటే మరి ఎంపిక చేసుకోవడం నీది కదా. నైనా రెండు వస్తువులు కలిపి నీ చేతికి ఇచ్చాము, బంగారము కాని బంగారము కలిపి నీ చేతికి ఇస్తే తీసుకోవచ్చు నువ్వు. షాప్ వాడేమో పోసిచ్చేస్తాడు. రెండు ఉన్నాయని చెప్తాడు, బంగారం ఉంది కాని బంగారం ఉంది. ఏది తీసుకొస్తావు నువ్వు బయటికి? ఏది తీసుకొస్తారు నాయనా? బంగారమే బయటకు తీసుకొస్తారు. ఎందుకంటే బంగారం చెక్ చేసి ఇది కరెక్ట్ కాదో, ఒరిజినల్ కాదో రాయి ఎత్తుకోపోయి రుద్దుతారు కొంతమంది. మరి బోధకులు ఎందుకు రుద్దలా? మోసపోతావు లేకపోతే. ఎందుకంటే భిన్నమైన బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నారు కాబట్టి ఆ బోధకులు దేవునితో జత పని వారై ఉన్నారా? సూపర్. మీరు జత కట్టడం రైట్. నిజంగా మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటారు. వారు దేవునితో జత పని వారై ఉన్నారు కాబట్టి వారితో పని చేయండి. రోమపత్రిక 16వ అధ్యాయం 9వ వచనం చూడైనా, బోధకులతో జత కట్టినటువంటి కుటుంబాల్లో లిస్టుని ఇచ్చాడు అక్కడ. క్రీస్తునందు అదిగో మన జత పని వాడకు ఓర్బాకును, నా ప్రియుడకు స్థాకునకును నా వందనములు. వారు నా జత పని వారు, బోధకుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు. ఎందుకంటే బోధకుడు ఆల్రెడీ దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగిన స్థితిలో ఉన్నాడు కాబట్టి. అదే రోమపత్రిక 16వ అధ్యాయం 21వ వచనం చదువునా, 21వ వచనం. నా జత పని వాడకు తిమోతి, నా జత పని వాడకు తిమోతి ప్రాణం పెట్టగలడు. వాడు జత పరచబడింది నాతో దేవుని పని చేయటి కొరకు. పౌలుతో బోధకునితో జత కట్టినటువంటి కుటుంబాలు ఇవి. 2 కొరింథీ 18వ అధ్యాయం 8వ వచనం, 2 కొరింథీ 8వ అధ్యాయం 23వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, ఈ విషయంలో అతడు నా జత పని వాడై ఉన్నాడని తన సహోదరుల వలనే చెప్పు. తిమోతి నా జత పని వాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును, నా జత పని వాడును, నాతోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచారం చేసిన వాడైనా ఎపఫ్రోది అనేటువంటి గొప్ప వ్యక్తి, ఇతను కూడా నా జత పని వాడే. ఈ లిస్ట్ అంతా చూడండి, వీరందరూ బోధకులతో జత కట్టి ఉన్నారు. మంచి బోధకుని ఎంచుకున్నారు, పౌలని ఆయన్ని. అతనికి జత పని వారుగా వారు ముందుకు సాగుతున్నారు. మరి మీరు భార్య భర్తలు ఇద్దరు కలిసి మంచి బోధకుని సెలెక్ట్ చేసి ఆ బోధకులతో జత కట్టి పని చేస్తున్నారా? ఒకవేళ లేకపోతే ఇది మంచి అవకాశం. మీకు మంచి బోధకుని సెట్ చేసుకుని వారితో జత పని వారై ముందుకు సాగండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మరియు యూస్తు మీకు వందనములు చెప్పుచున్నారు. సున్నతి పొందిన వారిలో చేరిన వారిలో వీరు మాత్రమే నా జత పని వారై ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద లిస్ట్ ఇచ్చుకుని వెళ్ళిపోతున్నాయి. ఇంకా పౌలు గారు బోధకునితో జత కట్టి పని చేసినటువంటి వారే, భార్య భర్తలు కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, బోధకునితో జత లేనిదే వారు దేవుని పని చేయలేదు. అలాంటి పని చేయండి అయినా. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం చొప్పున కాపురం చేయు. ఇది గుణవతికున్న లక్షణము. ఇది జ్ఞానం కలిగిన భర్తకున్నవలసిన లక్షణాలు. ఇలాంటి భార్య భర్తలకి ఉంటే అద్భుతంగా దేవుని యొక్క ప్రణాళిక మీరు బోర్డులో రాసుకున్నట్టు నెరవేర్చబడుతుంది. ఆయన ప్రణాళికలో భార్య భర్తలు అంటే వీళ్ళు కథలు చెప్పేసి పోగలం. లాభం ఏముంది నాయన? దీనివల్ల ఉపయోగం ఏముంది మీకు?
అమూల్యంగా పాఠాలు ఎంపిక చేసి మీరు కోరుకున్న పాఠాలను మీకు అర్థమయ్యే కోణంలో ఎందుకు కష్టపడి చెప్తున్నా ఒక్కసారి ఆలోచించండి. ఒక్క భార్య భర్తలు మారిపోండి చాలు, నాకు ఇంతమంది మారవలసిన అవసరం లేదు. సేవకునికి మంచి భార్య భర్తలు ఎవరు ఈ పాఠం విన్న తర్వాత ఆ బోధకునితో జత పని వారై పని చేయండి చాలు. దేవుని ప్రణాళిక అంతా నెరవేర్చబడుతుంది. కనుక నా ప్రియమైన వాళ్ళారు, దీన్ని అపార్థం చేసుకోక, అనాలోచనతో కాక, ఏమైనా మెప్పించడం, పొగడ్డం, రసవస్త్రంగా బోధించడం ఇవన్నీ మాకు రావండి. అసలు చెప్పే పాయింట్ అపురూపంగా బైబిల్ ఉన్న మాటలు సంఘములను నడిపించగలగాలి. అలాంటి అపూర్వమైన పాఠాలను దయచేసి వినడానికి మనసు ఇవ్వండి, దాన్ని అంగీకరించాలి. ఇవి ఇంటికి వెళ్ళి ఏం చేశారు? ఇల్లు భోంచేసి వెళ్ళిన వాళ్ళందరూ పోయి ఫేస్బుక్ చూసుకుంటుంటారు, పోయి సినిమాలు చూసుకుంటుంటారు. ఏమిటి అంత అయిపోయే పని? కష్టపడి సానే సంఘస్థులు తినడం పక్కన పెట్టి కష్టపడి ఇంత అమౌంట్ దగ్గర పెట్టి చేసింది మిమ్మల్ని భార్యాభర్తలుగా దేవునితో జత కట్టించడానికి ఎంత ప్రయాసపడుతుంటే ఈ పాఠం వినడానికి కూడా లేదండి. ఇల్లు బాధకరం కదండి. మీరు గొప్పవాళ్ళు, మీరు పాఠం విన్నారు, ఈ పాఠం విని దీన్ని విడిచిపెట్టేయకుండా దయచేసి మీరు మీ బోధకులతో వెళ్ళి జత కట్టి దేవుని పని చేసి ఆ దేవుని ప్రణాళికను నెరవేర్చే భార్యాభర్తలుగా మీరు కనబడతారని ఆశిస్తూ మీ కొరకు ఏ ప్రార్థన చేస్తానో మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.